హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. ఇఫ్ ఎ కంట్రీస్ జీడిపి ఈజ్ $500 billion, depreciation is $50 billion and net factor income from abroad is $20 billion. What is the gross national product అని అడిగాడమ్మా. సో ఒక దేశం యొక్క జీడిపి అంట $500 billion అంట, దాని యొక్క తరుగుదల $50 billion మరియు విదేశాల నుంచి వచ్చే నికర కారకాల ఆదాయం ఎన్ఎఫ్ఐ ఏదైతే ఉంటుందో అది $20 billion అట. అయితే స్థూల జాతీయ ఉత్పత్తి ఎంత అని అడుగుతున్నాడమ్మా. $450 billion, $470 billion, $520 billion, అలాగే $550 billion అని మనకి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో సాధారణంగా మనకి ముందుగా ఏమడిగాడు, ఇక్కడ దేని గురించి అడిగాడు? జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ గురించి అడిగాడు. సో మీ అందరికీ తెలుసు ఫార్ములా, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి ఎన్ఎఫ్ఐ అని చేర్చాలి, ఎన్ఎఫ్ఐ అని చేర్చాలి. లేదు అనుకుంటే ఇంకా చెప్పుకోవాలనుకుంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి, ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనకి సి గురించి, ఐ గురించి, జి గురించి, ఎక్స్, ఎం అవే ఇవ్వలేదు కాబట్టి దీన్ని కాసేపు పక్కన పడేయండి. ఎందుకంటే ఇదంతా కలిపితే ఇది జీడిపి వాల్యూ, ఇది ఎన్ఎఫ్ఐఏ వాల్యూ కాబట్టి దీన్ని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు చూడమ్మా, జిఎన్పి, ఇక్కడ మనకు జీడిపి ఎంత ఇచ్చాడు? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది 500 బిలియన్లు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 500 బిలియన్లు ఇచ్చాడు కాబట్టి జీడిపి వచ్చేసి 500 బిలియన్లు. మరి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎంత ఇచ్చాడు? నికర విదేశీ కారక ఆదాయం 20 బిలియన్లు ఇచ్చాడు. మరి 20 బిలియన్లు ఇచ్చాడంటే 500 × 20 మొత్తం ఎంత అవుద్దమ్మా? $520 బిలియన్ అవుతుంది. అవునా? కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది.